నాకు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, నీతి కానీ, లేకపోతే వివరణ కానీ, ఎదుటి వాళ్ళకి చెప్పడానికే పనికొస్తుంది. మనకైతే అది వర్తించదు అని ఏమన్నా సిద్ధాంతం ఉందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రభుత్వ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి తను రాగానే మధ్యంతర భృతి ఇచ్చాడు. 27% ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని పీఆర్సీ అమలు చేసే చర్యల్లో భాగంగా సిఫార్సు తక్కువకి చేస్తే ఈయన 23కి పీఆర్సీ కన్ఫర్మ్ చేస్తూ ఆ రూపాయలు 27 రూపాయలు అనుకున్నది 23 రూపాయలకి తగ్గించిన నేపథ్యంలో వాళ్ళు 50 ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు టైంలో 42 వచ్చింది కాబట్టి 43 వచ్చింది కాబట్టి ఈయన 50 ఇస్తాడు అనుకున్నారు. అంత ఇస్తే అప్పటికే చాలా సంక్షోభంలో ఉన్నారు కాబట్టి 23కి కన్ఫర్మ్ అయింది. ఆ 4 వెనక్కి ఇవ్వమనటం అన్నటువంటి పాయింట్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు. మిగతాది ఉద్యోగులకి ఏ ప్రాబ్లం లేదు. ఒకటి, వాళ్ళందరూ చేయాల్సిన పనిని సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పేసి, వాళ్ళందరూ చేయాల్సిన పని వాలంటీర్లకు అప్పచెప్పేశారు. ఇంకేం ప్రాబ్లం? పని తగ్గింది. బట్ 2 నష్టాలు. ఒకటి, వాళ్ళకి లంచాలు రావడం ఆగిపోయింది. ఎందుకంటే ఆ పని అంతా కింద సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చేసేస్తుంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, లంచాలు ఎక్కడి నుంచి వస్తాయి? అదొక పెద్ద ప్రాబ్లం అయింది. రెండవది ఏమైంది అయ్యా అంటే, ఈ వాళ్ళకి సంబంధించినటువంటి పని అంతా వీళ్ళు చేసేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి గుర్తింపు పోయింది సీనియర్ ఉద్యోగులకి. అది ఒక సమస్య అయింది. రెండవది వచ్చేటప్పటికి ఈ 4 రూపాయలు తగ్గించడం అన్నది కోపం వచ్చింది. దీన్ని బాగా ప్రొవోక్ చేశారు, ఉద్యమాలు చేశారు. ఇంకోటి, టీచర్లను పనిచేయమని చెప్పడం దగ్గర నుంచి టీచర్లకు కొన్ని యాప్స్ ఇవన్నీ పెట్టడం వల్ల దాని మీదన తెలుగుదేశం కానీ జనసేన కానీ అంతా బాగా ప్రొవోక్ చేశారు. వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళు రోడ్లు ఎక్కారు, ఉద్యమాలు చేశారు, అయిపోయింది. రైట్. జగన్ గద్దె దిగడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఇవాల్టి పరిస్థితి ఏంటి? సచివాలయ ఉద్యోగుల్ని అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎందుకు వేధిస్తోంది? వాళ్ళకి పొద్దున్నుండి రాత్రి దాకా డ్యూటీలు ఒక ఎత్తు, జీతాలు పెంచాల్సినటువంటి సందర్భంలో విచిత్రం ఏంటంటే, ప్రమోషన్ కావాలంటే జీతం తగ్గిస్తారట. ప్రపంచంలో మరి ఎవ్వడూ ఈ పని చేయడేమో. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రమోషన్కి సంబంధించి మామూలుగా వాళ్ళ జీతాల స్కేల్లో 22,460 రూపాయలు, దానికి 600 ఇట్లా పెరిగితే 24,000, 25,000 ఇట్లయితే, ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ కేటగిరీది వచ్చేటప్పటికి శాలరీ 23,000కి తగ్గించారు. అంటే ప్రమోషన్ పొందితే జీతం పోతుంది, జీతం తగ్గుతుంది అన్నమాట. ఇలాగ వాళ్ళకి ప్రమోషన్ లేకుండా చేయడం ప్రపంచంలో ఎవరైనా చేస్తారా? ప్రమోషనల్ ఛానల్లో శాలరీ తగ్గించడం అన్నది వాళ్ళకి ప్రమోషన్సే లేకుండా చేయడం అన్నటువంటిది. దాంతోపాటు వివిధ డిపార్ట్మెంట్లకి ఎలకేషన్ అన్నటువంటి పేరుతో కొన్ని డిపార్ట్మెంట్లో బాగానే ఉంది. మహిళా పోలీసులకు కానీ, ఏఎన్ఎంలకు కానీ, అగ్రికల్చర్కి కానీ. మిగతా ఈ టౌన్ ప్లానింగ్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, అధికారులు వాళ్ళని ఫుట్బాల్ ఆడేస్తున్నారు, ఏడిపించుకు తింటున్నారు, హింసించుకు తింటున్నారు. అలా ఏదో పగబట్టేసినట్టు వాళ్ళు ఇంట్లో అన్నదమ్ముల గొడవలో లేకపోతే దాయాదుల గొడవలు వచ్చినట్టు చూసినట్టు చూస్తున్నారు. అధికారులు వచ్చేటప్పటికి ఒక 4-5 పాత సీనియర్ ఉద్యోగుల్ని తమ కలెక్షన్ ఏజెంట్లుగానో లేకపోతే తమ మనుషులుగా పెట్టుకుని వీళ్ళందరి జుట్టు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళని పని చేయనీయరు, ఏడిపించుకు తింటుంటారు. దానికి తోడు ఈ ప్రమోషన్స్ ఇట్లాంటి వాటిలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇది సబబేనా? దీనివల్ల ప్రయోజనమేనా? ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.